హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న మార్గన్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే చెన్నైలో ఉండే కార్తిక్ తన గర్ల్ ఫ్రెండ్ రమ్యాది ఆ రోజు బర్త్డే అవ్వడంతో సాయంత్రం తనకి సర్ప్రైజ్గా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసి అలాగే తనకి బర్త్డే గిఫ్ట్గా ఒక స్పెషల్ కస్టమైజ్డ్ హార్ట్ సింబల్ చైన్ని ఇస్తాడు. అది రమ్య తన మెడలో వేసుకుని లాకెట్ నాకు బాగా నచ్చింది అని చెప్తుంది. ఇంకా అలా బర్త్డే పార్టీ అయిపోయాక కార్తిక్ రమ్యని తన బైక్ మీద తీసుకెళ్లి రమ్య ఇంటి కాలనీ చివరలో డ్రాప్ చేసి వెళ్ళిపోగా రమ్య అక్కడ నుండి తన ఇంటి వైపు నడుస్తూ వెళ్తుంది. అయితే ఇక్కడే ట్విస్ట్. ఇంకా అప్పటికే అక్కడ చాటుగా వెయిట్ చేస్తున్న ఒక గుర్తు తెలియని బ్లాక్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి రమ్యపై అటాక్ చేసి రమ్య బాడీలోకి ఇంజెక్షన్తో ఏదో డ్రగ్ ఇంజెక్ట్ చేయగానే రమ్య బాడీ మొత్తం నలుపు రంగులోకి మారిపోయి చనిపోతుంది. దాంతో వ్యక్తి రమ్య బాడీని కారు డిక్కులో పెట్టుకుని అక్కడ నుంచి వెళ్ళబోగా అప్పుడే ఆ వ్యక్తికి తను రమ్యపై అటాక్ చేసినప్పుడు తన మెడలోని హార్ట్ సింబల్ చైన్ తెగిపోయి పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడిపోయిందని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళబోతాడు. ఇంకప్పుడే అదే దారిలో సేమ్ బ్లాక్ డ్రెస్లో ఒక వ్యక్తి జాగింగ్ చేస్తూ రాగా ఆ వ్యక్తిపై గుడ్లగూబ అటాక్ చేసినట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మున్సిపాలిటీ వర్కర్స్ అదే కాలనీలోకి వచ్చి క్లీన్ చేస్తూ ఉండగా అక్కడే ఉన్న ఒక చెత్త కుండీలో బ్లాక్ కలర్లోకి మారిపోయిన రమ్య డెడ్ బాడీని చూసి షాక్ అయ్యి వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీస్ ఆఫీసర్ శృతి అండ్ నటరాజన్ వెంటనే క్రైమ్ స్పాట్కి చేరుకుని రమ్య డెడ్ బాడీని ఆ సిచ్యుయేషన్లో చూసి షాక్ అవుతారు. అయితే అప్పటికే ఈ న్యూస్ మొత్తం సిటీ మొత్తం వైరల్ అయి ఉంటుంది. ఎలా అంటే ముందు రోజు రాత్రి రమ్య కార్తిక్ చేసిన తన బర్త్డే సర్ప్రైజ్ పార్టీ ఫోటో తీసి మై బెస్ట్ ఎవర్ బర్త్డే పార్టీ అని ఫోటో పోస్ట్ చేసి ఉంటుంది. అయితే అదే రోజు రాత్రి రమ్య హత్య జరిగిన తర్వాత రమ్య ఇన్స్టా ఐడి నుండే తన డెడ్ బాడీ ఫోటో తీసి మై వరస్ట్ బర్త్డే అని క్యాప్షన్తో ఫోటో పోస్ట్ చేసి ఉంటారు. కాబట్టి అది ఎవరు అనేది పోలీసులకు కూడా అర్థం కాదు. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ధ్రువాని చూపిస్తారు. ధ్రువ ముంబైలో సీనియర్ ఏడీజీపీ. అయితే ధ్రువ ప్రస్తుతం ఫుల్గా డ్రింక్కి అడిక్ట్ అయ్యి ఉంటాడు. ఇంకా ఒక రోజు ధ్రువకి తన ఫ్రెండ్ రమ్య కేసు గురించి ఫొటోస్తో సహా ధ్రువకి వాట్సాప్ చేయగా బ్లాక్ కలర్లోకి మారిన రమ్య డెడ్ బాడీని చూసిన ధ్రువ షాక్ అయ్యి జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి ధ్రువ కూతురు ప్రియా కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు రమ్యని చంపిన సేమ్ ప్యాటర్న్లోనే ధ్రువ కూతురు ప్రియాని కూడా చంపేసి ఉంటారు. తన కూతురు చావుని తట్టుకోలేకపోయిన ధ్రువ ప్రీతిని చంపిన వారి కోసం అప్పటి నుండి వెతుకుతూ డ్యూటీ కూడా సరిగ్గా చేయకుండా బాధతో డ్రింక్కి అడిక్ట్ అయి ఉంటాడు. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్లోనే చెన్నైలో రమ్య మర్డర్ జరిగింది అంటే తన కూతురిని చంపిన అదే కిల్లర్ అయి ఉంటాడు అనుకుని ఆ కిల్లర్ని ఎలాగైనా పట్టుకోవాలని ఫిక్స్ అయ్యి తన పై అధికారులతో తనని చెన్నైకి ట్రాన్స్ఫర్ చేయమని అడగ్గా దానికి తన పై అధికారులు ధ్రువతో నీ చెయ్యి కంప్లీట్గా రికవర్ అవ్వడానికి ఇంకా సంవత్సరం పడుతుంది, అఫీషియల్గా నువ్వు ఆ కేసును టేకప్ చేయడం కుదరదు, కానీ అన్అఫీషియల్గా ట్రై చేయని చెప్పడంతో ధ్రువ అలా చెన్నైకి వెళ్ళి అక్కడి పోలీస్ అధికారిని కలవగా రమ్య కేసుని అన్అఫీషియల్గా ఇన్వెస్టిగేషన్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చి అలాగే ఈ కేసులో ధ్రువకి హెల్ప్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ శృతిని నియమిస్తారు. నెక్స్ట్ సీన్లో ధ్రువ రమ్య కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి రమ్య డెడ్ బాడీ దొరికిన క్రైమ్ స్పాట్కి వెళ్ళి కేసు డీటెయిల్స్ తెలుసుకుని ఆ కాలనీలో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్ని చెక్ చేయగా రమ్య ఇంటికి వెళ్ళడానికి ముందు ఒక బ్లాక్ కారు అదే దారిలో వెళ్ళటం ఇంకా అలాగే అదే దారిలో ఒక వ్యక్తి జాగింగ్ చేస్తూ వెళ్ళడం గమనిస్తాడు. దాంతో ధ్రువ శృతితో ఆ జాగింగ్ చేస్తూ వెళ్ళిన వ్యక్తి ఏ దారిలో అయితే జాగింగ్ చేస్తూ వెళ్ళాడో ఆ దారి మొత్తం నేను చూడాలి అని చెప్తాడు. ఇంకా తర్వాత రమ్య బాయ్ ఫ్రెండ్ కార్తిక్ గురించి తెలిసి వెళ్ళి కార్తిక్ని కలిసి రమ్య గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుంటాడు. అప్పుడే ధ్రువకి రమ్య బర్త్డేకి కార్తిక్ ఇచ్చిన హార్ట్ సింబల్ చైన్ గురించి తెలుస్తుంది. కానీ ఆ చైన్ క్రైమ్ స్పాట్లో దొరకలేదు అని శృతి చెప్తుంది. ఇంకా మరుసటి రోజు ఉదయం ధ్రువ అండ్ శృతి క్రైమ్ జరిగిన రాత్రి జాగింగ్ చేస్తూ వెళ్ళిన వ్యక్తి ఏ దారిలో అయితే వెళ్ళాడో అదే దారిలో వెళ్తూ ఆ ప్లేస్ అంతా క్లియర్గా చెక్ చేస్తూ వెళ్తుండగా అలా ఒక ప్లేస్లో రోడ్డు పక్కన ఆపి ఉన్న బ్లాక్ అంబాసిడర్ కారు వెనక అద్దంపై రమ్య మెడలోని చైన్కి ఉన్న అదే హార్ట్ సింబల్ గీసి ఉండడం ధ్రువ గమనించి ఆ కారు ఓనర్ని కలిసి కారుపై ఆ సింబల్ ఎవరు గీశారని అడగ్గా దానికి కారు ఓనర్ సార్ ఇది నా పాత కారు, ఎక్కువగా క్లీన్ చేయను, ఏదో అద్దంపై గీసి ఉండొచ్చు అంటాడు. దాంతో ధ్రువ దానిపై ఆ సింబల్ గీసిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అని ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ టీమ్ని అక్కడికి పిలిపించి ఆ కారు మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్ని అనలైజ్ చేయగా కారుపై వారికి కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరకడంతో ఆ దొరికిన ఫింగర్ ప్రింట్స్ని తమ క్రైమ్ డేటాబేస్లో ఎవరితోనైనా మ్యాచ్ అవుతాయేమో అని చెక్ చేయగా ఒక డ్రగ్ స్మగ్లింగ్ కేసులో దొరికిన అరవింద్ అనే కాలేజ్ స్టూడెంట్స్తో మ్యాచ్ అవ్వడంతో అది చూసిన ధ్రువ అరవింద్ అడ్రస్ అనే డీటెయిల్స్ తెలుసుకోగా చనిపోయిన రమ్య ఉండే ఏరియాలోనే అరవింద్ కూడా ఉంటాడని తెలుస్తుంది. అయితే ఇక్కడే ధ్రువకి తెలిసే మరొక షాకింగ్ విషయం ఏంటంటే
రమ్య హత్య జరిగిన రోజు రాత్రే అదే దారిలో జాగింగ్ చేస్తూ వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయిన అరవింద్ ఒకడే అని తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే ధృవ అండ్ టీం అరవింద్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అరవింద్ని పట్టుకుని క్రైమ్ బ్రాంచ్ కి తీసుకుని వచ్చి తన దగ్గర ఉన్న బ్యాగ్ అండ్ ఫోన్ తీసుకుని తనని ఒంటరిగా ఒక రూమ్ లో ఉంచగా అరవింద్ గట్టిగా అరుస్తూ, సార్ మీరు అనుకున్న వ్యక్తిని నేను కాదు, నన్ను వదిలేయండి అంటూ ఉంటాడు. ఆ రూమ్ లో జరిగేదంతా ధృవ అండ్ టీం పక్క రూమ్ లో ఉండే తన బిహేవియర్ మొత్తం గమనిస్తూ ఉంటారు. అలా దాదాపు 4 గంటల దాకా అరవింద్ తనని వదిలేయమని అరుస్తూ కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తూ ఆ రూమ్ లో ఉంచిన 20 లీటర్ల వాటర్ తాగేస్తాడు. ఇంకా అప్పుడే అరవింద్, ప్లీజ్ సార్ నా బ్యాగ్ లో ఒక టాబ్లెట్ ఉంటుంది, అది ఇవ్వండి, నా తల పగిలిపోతుంది అని రిక్వెస్ట్ చేస్తాడు. అది విన్న ధృవ అరవింద్ బ్యాగ్ లో ఉన్న మెడిసిన్ ఏంటి అని దాని పేరు గూగుల్లో సెర్చ్ చేయగా ఆ టాబ్లెట్ మెమరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కోసం యూజ్ చేస్తారని తెలుస్తుంది. ఇంకా అలా కాసేపటికే అరవింద్ తనకి ఆ టాబ్లెట్ ఇవ్వమని విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తాడు. తన కళ్ళు బ్లూ కలర్లోకి మారిపోతాయి. అలాగే తనకి ఒక అమ్మాయి కనిపిస్తూ లూజర్ అంటూ ఉండడంతో అరవింద్ గట్టిగా అరుస్తూ అక్కడే ఉన్న బకెట్లో తల ముంచి అలాగే ఉండిపోతాడు. అది చూసిన ధృవ అండ్ టీం అక్కడికి వచ్చి అరవింద్కి ఆ టాబ్లెట్ ఇవ్వగా అరవింద్ ఆ టాబ్లెట్ వేసుకుని స్పృహ కోల్పోతాడు. అలా కాసేపటికే అరవింద్కి స్పృహ రాగా ధృవ తనకి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించి, ఇది నువ్వే కదా, రమ్యని ఎందుకు చంపావు, ఇది నీకు ఎన్నవ హత్య, కారుపై హార్ట్ సింబల్ గీసింది నువ్వే కదా, నిజం చెప్పు అనగా దానికి అరవింద్, సార్ నేను ఎవరిని చంపలేదు, నేను ప్రతిరోజు రాత్రి అదే కాలనీలో జాగింగ్ చేస్తూ ఉంటాను, కారు మీద సింబల్ గీసింది నేను కాదు, ప్లీజ్ సార్ నా చెల్లెలు ఇంటి దగ్గర నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, మీరు వెతుకుతుంది నేను కాదు, వదిలేయండి అంటాడు. అది విన్న ధృవ, నువ్వు ఒక డ్రగ్ కేసులో ఉన్నావు, నువ్వు డ్రగ్ అడిక్టే కదా, నువ్వు ఆ మెడిసిన్ ఎందుకు వాడుతున్నావు, అది వాడమని ఏ డాక్టర్ నీకు ప్రిస్క్రైబ్ చేశాడని అడగ్గా దానికి అరవింద్, సార్ నాకు పుట్టినప్పటి నుండి ఒక ప్రాబ్లం ఉంది, నాకు పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా చూసినది ఏది మర్చిపోలేను, నాకంత మెమరీ పవర్ ఉంది, అందుకే నా బ్యాడ్ మెమరీస్ని మర్చిపోవడానికే గూగుల్లో చూసి ఈ టాబ్లెట్స్ వాడుతున్నా అని చెప్పగా ధృవ అండ్ టీం తన మాట మొదట నమ్మరు. కానీ అరవింద్ తనని అరెస్ట్ చేసినప్పటి నుండి తను చూసిన అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్పడంతో ధృవ అండ్ టీంకి అరవింద్ చెప్తుంది నిజమే అని అర్థమవుతుంది. అప్పుడే ధృవ, ఇంతకీ రమ్యని ఎందుకు చంపావనగా రమ్య పేరు వినగానే అరవింద్ కోపంతో రగిలిపోయి, ప్లీజ్ సార్ ఆ పేరు నా ముందు చెప్పకండి, మీరు చెప్తున్న రమ్యని చంపింది నేను కాదు, నా జీవితంలో కూడా ఒక రమ్య ఉంది, తను నేను ప్రేమించిన అమ్మాయే, తన వల్ల నా లైఫే పోయింది సార్, తనని మర్చిపోవడానికే ఈ మెడిసిన్ వాడడం స్టార్ట్ చేశాను, నేను ఏ హత్య చేయలేదు, ఆ అమ్మాయి నన్ను చంపి బ్రతుకున్న శవాన్ని చేసింది అని జరిగింది చెప్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. నిజానికి అరవింద్ పేరెంట్స్ తన చిన్నతనంలోనే చనిపోవడంతో ఇప్పుడు అరవింద్ తన చెల్లెలు మాత్రమే కలిసి ఉంటారు. ఇంకా అరవింద్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక రోజు తన క్లాస్మేట్ అయిన రమ్య అరవింద్కి ప్రపోజ్ చేసి, 3 సంవత్సరాలుగా నిన్ను చూస్తున్నా, నీకు స్విమ్మింగ్ అంటే ఇష్టం, మెమరీ పవర్ ఎక్కువ, ఇంకా ఇప్పటిదాకా నువ్వు ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడలేదు, అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు చాలా మంచివాడివి, అందుకే ఐ లవ్ యూ అరవింద్, మనం పెళ్లి చేసుకుందామా అంటుంది. అది విన్న అరవింద్ షాక్ అయ్యే తనకు కూడా రమ్య నచ్చడంతో అలా ఆ రోజు నుండి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ క్లోజ్ అవుతారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే రమ్యకి ఒక డ్రీమ్ ఉంటుంది, తను అమెరికాలో జాబ్ తెచ్చుకొని తన భర్తతో పాటు అమెరికాలోనే సెటిల్ అవ్వాలి అని. ఇంకా అలా కొంతకాలం గడిచిపోతుంది. రమ్య ఒక జాబ్లో కూడా జాయిన్ అవుతుంది. ఇలా ఉండగా ఒక రోజు రమ్య కంపెనీ మేనేజర్ రమ్యతో, నీ డ్రీమ్ గురించి నాకు తెలుసు రమ్య, ఇప్పుడు అలాంటి ఛాన్సే నీకు ఉంది, మన కంపెనీ తరపున యూఎస్లో ఒక జాబ్ వేకెన్సీ ఉంది, నేను రికమెండ్ చేస్తే ఆ జాబ్ నీకు వస్తుంది, కానీ ఒక కండిషన్, నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. అలాగే ట్రాన్స్ఫర్లో నేను కూడా యూఎస్కి వెళ్తున్నా, ఆన్ సైట్ పార్ట్నర్గా ఛాన్స్ నీకు ఇవ్వాలి అనుకున్నా, నీ డ్రీమ్ కూడా అదే కదా అనగా అది విన్న రమ్య, సారీ సార్ నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో రమ్య అరవింద్ని కలిసి జరిగింది చెప్పగా అది విన్న అరవింద్, ఆ మేనేజర్ గాడు అలాంటి వాడే అని నాకు ముందే తెలుసు, అందుకే నువ్వు ఇంకా ఆ కంపెనీలో జాబ్ మానేయి అనగా దానికి రమ్య, వాడి గురించి నేను ఎందుకు జాబ్ మానేయాలి, యూఎస్కి వెళ్ళాలి అనేదే నా లైఫ్ అంబిషన్, ఎలాగో అలా వాడితో మాట్లాడి కన్విన్స్ చేసి యూఎస్కి వెళ్ళేలా ప్లాన్ చేస్తా, నువ్వు కూడా నాతో పాటు యూఎస్ రావడానికి అప్లై చెయ్యి అనగా దానికి అరవింద్, అది నీ అంబిషన్, మరి నా అంబిషన్ ఏంటంటే నేను స్విమ్మింగ్లో ఛాంపియన్ అయ్యి గవర్నమెంట్ జాబ్ కొట్టి నా చెల్లెల్ని హ్యాపీగా చూసుకుంటూ ఇక్కడే సెటిల్ అవ్వాలి అనేదే అంటాడు. దానికి రమ్య, నేను యూఎస్లో సెటిల్ అవ్వాలి అనేదే నా అంబిషన్, నువ్వు నా డిపెండెంట్గా వచ్చేయి అంటుంది. అలా ఇద్దరి మధ్య ఇదే విషయం గురించి గొడవ స్టార్ట్ అవుతుంది. రమ్య అరవింద్ చెల్లెల గురించి ఓవర్గా మాట్లాడడంతో అరవింద్ కోపంలో రమ్యని కొడతాడు. దాంతో ఆ నెక్స్ట్ డే నుండి రమ్య అరవింద్ నెంబర్ని బ్లాక్ చేసి ఫ్లాట్ కూడా ఖాళీ చేసి జాబ్కి రిజైన్ చేసింది అని తెలియడంతో అరవింద్ చాలా బాధపడతాడు. అయితే ఫిబ్రవరి 14 రమ్య బర్త్డే రోజు ఫేస్బుక్ నోటిఫికేషన్ ద్వారా రమ్య పాయిజన్ పబ్లో ఉంది అని తెలియడంతో అరవింద్ వెంటనే అక్కడికి వెళ్ళగా అప్పటికే అక్కడ తన మేనేజర్ రమ్యకి ప్రపోజ్ చేసి చేతికి రింగ్ కూడా పెడతాడు. అది చూసిన అరవింద్ రమ్యతో మాట్లాడగా రమ్య అరవింద్ని తను ఎవరో నాకు తెలియదు, హీఈస్ ఎ లూజర్ అంటుంది. ఇంకా అప్పుడే మేనేజర్ మనుషులు అరవింద్ గొడవ చేయడంతో తనపై అటాక్ చేసి కొట్టగా అదే టైంకే బ్లాక్ సూట్లో ఒక అమ్మాయి అరవింద్ గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా తలకైన గాయంతో అరవింద్ అక్కడి నుంచి వెళ్ళబోతూ కాలు జారి పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడిపోయి
ఉంటాడు. అదే టైంకే ఆ పబ్లో డ్రగ్స్ వాడుతున్నాడు అని పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న వారిని అరెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే అరవింద్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడు అనుకుని తన ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఉంటారు. అందుకే పోలీసుల రికార్డ్స్లో డ్రగ్ కేసులో అరవింద్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అలా అరవింద్ జరిగింది చెప్పి స్లో కోల్పోగా ధృవ అండ్ టీం అరవింద్ని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇంకా అక్కడి డాక్టర్ అరవింద్కి ట్రీట్మెంట్ చేశాక ధృవ దగ్గరికి వచ్చి తనకి బీపీ 130+ ఉంది, అసలు ఎవరి ఈ అబ్బాయి అని అడగ్గా దానికి ధృవ డాక్టర్కి అరవింద్ యూస్ చేసే మెడిసిన్స్ చూపించి తన మెమరీ పవర్ గురించి అంతా చెప్తాడు. అది విన్న డాక్టర్ అరవింద్కి స్పృహ వచ్చాక అరవింద్ నువ్వు మొదటిసారి లేచి నడిచిన మూమెంట్ గుర్తుందా చెప్పు అని అడగ్గా దానికి అరవింద్ నాకు 1 సంవత్సరం ఉన్నప్పుడు మా నాన్న మా కులదైవమైన కాలంగి ఋషి గుడికి తీసుకెళ్లాడు. అక్కడ జంతువుల్లాగా పక్షుల్లాగా చేపల్లాగా ఋషి బ్రతికే ఉన్నాడు అని ఒక నమ్మకం. ఆ గుడి ప్రత్యేకం. అక్కడ ఉన్న సేంద్రియ బావి ఆ నీటి అయస్కాంత శక్తి వల్ల శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని ఋషి తాళపత్రాల్లో రాశారు. ఆ బావిలో అందరూ స్నానం చేయడం చూసిన నేను లేచి నడవడం మొదలుపెట్టి నేరుగా బావి దగ్గరికి వెళ్ళి ఆ బావిలో పడిపోతాడు. అయితే అది అరవింద్ పేరెంట్స్ గమనించారు. అలా బావిలో పడిన అరవింద్ కాలికి చెట్టు తీగ చుట్టుకొని నీటిలో ఉండిపోగా అదే టైంకే ఒక తాబేలు తనకి దగ్గరగా వచ్చి చనిపోతున్న అరవింద్ ముక్కుకి తాకగానే ఏదో పవర్ అరవింద్లోకి ప్రవేశించి తన కళ్ళు బ్లూ కలర్లోకి మారిపోగా ఆ తాబేలు అరవింద్ కాలికి చుట్టుకున్న తీగని కొరికేసి అరవింద్ని నీటిపైకి తీసుకెళ్లి కాపాడుతుంది. ఇంకప్పుడే అరవింద్ ఫాదర్ అక్కడికి వచ్చి ఆ దేవుడే నిన్ను కాపాడాడు అని నీటిలో ప్రపంచ రహస్యాలన్నీ ఉన్నాయని అన్నీ చెప్పి ఉంటాడు. అదంతా విన్న డాక్టర్ అరవింద్కి చాలా మెమరీ పవర్ ఉంది, ఇలాంటి వారు చాలా రేర్గా ఉంటారని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అరవింద్ అదే రమ్య మెడలోని హార్ట్ సింబల్ డాలర్ గుర్తు హాస్పిటల్ బ్రౌచర్ పై వేసి ఉండడం చూసిన ధృవ అరవింద్ని నిజం చెప్పు, ఈ హార్ట్ సింబల్ కారుపై గీసింది నువ్వే కదా, నిజం చెప్పకపోతే నీపై కేసు ఫైల్ చేసి నీకు గవర్నమెంట్ జాబ్ రాకుండా చేస్తా అనడంతో అది విన్న అరవింద్ కారుపై హార్ట్ సింబల్ గీసింది నేనే సార్, కొన్ని రోజులుగా అదే సింబల్ నాకు పదే పదే గుర్తొస్తుంది, కానీ దాన్ని ఎక్కడ చూసానో గుర్తు రావట్లేదు, నన్ను మా స్విమ్మింగ్ అకాడమీ దగ్గరికి తీసుకెళ్ళండి, ఆ హార్ట్ సింబల్ చైన్ ఎక్కడ చూసానో గుర్తు చేసుకుంటా అని చెప్పడంతో అది విన్న అరవింద్ తను ప్రాక్టీస్ చేసే స్విమ్మింగ్ పూల్ అకాడమీ దగ్గరికి తనని తీసుకుని వెళ్తారు. ఇంకా అప్పుడే అరవింద్ స్విమ్మింగ్ పూల్లోకి దూకి అందులోనే కాసేపు ఉంటాడు. ధృవ అకాడమీ వారిని అరవింద్ గురించి అడగ్గా తను 10 నుంచి 15 నిమిషాల దాకా ఊపిరి తీసుకోకుండా అలాగే ఉండగలడు సార్, వాళ్ళ నాన్ననే తనని అలా ట్రైన్ చేశాడంట అని చెప్తాడు. ఇంకా అలా నీటిలో ఉన్న అరవింద్ తను ఆ హార్ట్ సింబల్ చైన్ ఎక్కడ చూశాడో గుర్తు చేసుకుని ధృవ దగ్గరికి వచ్చే సార్ ఆ రోజు రాత్రి జాగింగ్ చేస్తూ ఉండగా ఒక చోట ఆగి పక్కకి చూడగా అక్కడే చెట్ల పొదల్లో ఉన్న ఆ హార్ట్ సింబల్ చైన్ని నీటి రిఫ్లెక్షన్లో చూశాను, అప్పుడే గద్దెన ఫేస్ పైకి రావడంతో భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోయానని చెప్తాడు. అది విన్న ధృవ అక్కడి సీసీటీవీ ఫుటేజ్లని మళ్ళీ క్లియర్గా చెక్ చేయగా అలా అరవింద్ ఫేస్ పైకి గుడ్లగుబ రాగానే తను అక్కడి నుంచి వెళ్ళిపోగా అప్పుడే ఆ పొదల్లో పడి ఉన్న హార్ట్ సింబల్ చైన్ని ఎవరో తీసుకెళ్లినట్లు ఆ వ్యక్తి చెయ్యి మాత్రం కనిపిస్తుంది. అది చూసిన ధృవ అండ్ శృతికి కిల్లర్ అరవింద్ కాదని అర్థమయ్యి షాక్లో ఉండిపోతారు. అప్పుడే అరవింద్ ఇంటి దగ్గర నా చెల్లెలు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సార్, ఇప్పటికే లేట్ అయింది అనగా అది విన్న ధృవ తనని వదిలేస్తాడు. ఇంకా ధృవ అండ్ టీం అదే ప్లేస్కి వెళ్ళగా అప్పుడే శృతి అరవింద్ అంతా పర్ఫెక్ట్గా చెప్పాడు సార్, ఒకవేళ తను ఇటువైపు జాగింగ్కి వెళ్ళి ఉంటే ఆ కిల్లర్ ఫేస్ చూసి తన బొమ్మ కూడా గీసేవాడేమో అని చెప్పగా అది విన్న ధృవ ఇప్పుడు కూడా ట్రై చేయవచ్చు, కానీ అది వాడు చూడని నిజం, అయితే అరవింద్ ఇక్కడ చైన్ని చూశాను అని చెప్పేది నాకు అంత రియాలిటీగా అనిపించడం లేదు, అది కూడా వాడి ఊహే, కానీ వాడి ఊహకి నిజానికి దగ్గరి లింక్ ఉంది, అది నీరు అని అరవింద్కి తన ఫాదర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. మనిషి అద్దం కనిపెట్టక ముందు తనకి పరిచయం చేసింది ఈ నీళ్ళే, ఇది కేవలం నీరు కాదు, భూమికి రక్తం, ఈ నీటిలోనే ప్రపంచం యొక్క రహస్యాలన్నీ ఉన్నాయని చెప్పి ఉంటాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన ధృవకి అరవింద్ ఫోకస్ చేస్తే ఆ కిల్లర్ని లేదా తను వెళ్ళిన కారు దారిని ఇమాజినేషన్ చేసుకుని చెప్పగలడని అర్థమయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ అరవింద్ ఇంటికి వెళ్ళి తన చెల్లెల్ని కలిసి మాట్లాడగా ధృవకి మరికొన్ని విషయాలు తెలుస్తాయి. అరవింద్ ఫాదర్ తాళపత్రాలు చూసి నాడీ జోస్యం చెప్పేవాడని, ఇప్పుడు ఆ తాళపత్రాలు అరవింద్ చదువుతూ ఉంటాడు అని, అలాగే ఆ గుడి బావిలోని ఒక తాబేల్ని అరవింద్ ఇప్పుడు తన ఇంట్లో పెంచడం చూస్తారు. ఇంకా అప్పుడే నిద్రలేచిన అరవింద్ ధృవాని చూసి ఏంటి సార్ మళ్ళీ ఎంక్వైరీకి వచ్చారా, మర్చిపోయిన గతాన్ని గుర్తు చేస్తూ నన్ను ఎందుకు సార్ టార్చర్ చేస్తారు, అదే మీ కొడుకైతే ఇలాగే బిహేవ్ చేస్తారా అనగా దానికి ధృవ కొడుకు కాదురా కూతురు ఉండేది ప్రియా అని తన ఫోటో చూపించి జరిగింది చెప్తాడు. ప్రియా ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఒకరోజు అదే కాలేజీలో సీనియర్ అయిన సునీల్ తన గ్యాంగ్తో కలిసి ప్రియాని ర్యాగింగ్ చేయడం ప్రియా తన ఫోన్ నుండి వీడియో కాల్ చేసి తన ఫాదర్కి వారిని చూపిస్తుంది. అయితే సునీల్ని చూసిన ధృవకి తను సునీల్ కాదు సాదిక్ అని, తను ఒక పెద్ద డ్రగ్ డీలింగ్ కేసులో A1 అని, తనపై ఎన్కౌంటర్ ఆర్డర్స్ కూడా ఉన్నాయని అర్థమయ్యి వెంటనే అక్కడికి వెళ్ళగా సునీల్ అండ్ గ్యాంగ్ పోలీసుల నుండి తప్పించుకుని అక్కడ నుండి పారిపోతారు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు అదే కాలేజీ వెనుక ప్లేస్ లో ధృవ కూతురు ప్రియా శరీరం మొత్తం నల్లగా మారిపోయి శవంగా కనిపిస్తుంది.
ఇస్తుంది. అది చూసిన ధ్రువ చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ కిల్లర్ యూజ్ చేసిన ఇంజెక్షన్లో కొకైన్, మెలటాన్ కలిసిన ఒక టాక్సిక్ డ్రగ్ కాంబినేషన్ ఉందని తెలుస్తుంది. అది అదే కాలేజీ ల్యాబ్లో తయారు చేశారని తెలియడంతో అది పక్కాగా సాదిక్ పని అని వెంటనే తన పోలీస్ టీంతో సాదిక్ ఉండే ఇంటికి వెళ్ళగా ఇక్కడే ఎదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే సాదిక్ కూడా సేమ్ ప్రియాలాగే చనిపోయి ఉంటాడు. అది చూసి ధ్రువ షాక్లో ఉండగా అప్పుడే వెనక నుండి ఎవరో ధ్రువకి అదే ఇంజెక్షన్ వేసి పారిపోతారు. అప్పుడే అక్కడికి వచ్చిన పోలీస్ టీం తనని హాస్పిటల్కి తీసుకెళ్లి కాపాడతారు. అయితే అప్పటికే తన శరీరంలో సగ భాగం నల్లగా మారిపోయి ఉంటుంది. అలా జరిగింది చెప్పి నా కూతురికి జరిగింది మరొక అమ్మాయికి జరగకూడదు, అంతలోపే ఆ కిల్లర్ని పట్టుకోవాలి, రమ్య కూడా సేమ్ ప్యాటర్న్లో చనిపోయింది అని తెలిసాక వాడిని ఎలాగైనా పట్టుకోవాలని ఇక్కడికి వచ్చానని అంతా చెప్పగా అది విన్న అరవింద్ ధ్రువకి కిల్లర్ని పట్టుకోవడానికి హెల్ప్ చేస్తా అని చెప్తాడు. దాంతో ధ్రువ అరవింద్ని తనకి తెలిసిన స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అరవింద్ నీటిలోకి వెళ్ళి తనకి ఉన్న స్పెషల్ పవర్ యూజ్ చేసి రమ్య హత్య జరిగిన రాత్రికి తన మెమరీ పవర్ని పంపి అక్కడ జరిగింది చూస్తాడు. ఆ కిల్లర్ రమ్యని చంపి తన గుడ్ల గుమ్మని తీసుకొని కారులో అక్కడ నుంచి వెళ్తాడు. ఇంకా అరవింద్ మెమరీ విజువల్ కూడా కిల్లర్తో పాటే వెళ్తూ ఆ కిల్లర్ ఉండే రూమ్ దాకా వెళ్తాడు. అయితే ఆ కిల్లర్ ఫేస్కి మాస్క్ ఉండడంతో తన ఫేస్ చూడలేకపోతాడు. అలా కిల్లర్ రూమ్లోకి వెళ్ళాలి అనుకోగా అక్కడే కిల్లర్ పెంచే గుడ్ల గుమ్మని చూసి భయపడి వెనక్కి వస్తాడు. అలా నీటిలో ఉండి చూసిందంతా అరవింద్ ధ్రువకి చెప్తాడు. ఇంకా ధ్రువ చెప్పింది నిజమో కాదు అని ధ్రువ తన టీంతో అరవింద్ చెప్పిన అదే దారిలో వెళ్ళి కిల్లర్ ఉండే రూమ్కి వెళ్ళగా అరవింద్ చెప్పిందంతా నిజమే అని తెలుస్తుంది. కానీ అప్పటికే ఆ కిల్లర్ ఆ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడని తెలుస్తుంది. దాంతో కిల్లర్ కోసం ధ్రువ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి అరవింద్ ఇంటికి వెళ్ళగా ఇంటికి తాళం వేసి ఉంటుంది. దాంతో తన చెల్లెలు అఖిలకి ఫోన్ చేయగా కాల్ కనెక్ట్ అవ్వదు. దాంతో అరవింద్ ఫుల్గా టెన్షన్ పడుతూ పోలీస్ ఆఫీసర్ శృతికి ఫోన్ చేసి చెప్పగా నువ్వేం భయపడకు, అఖిలాని వెతుకుతామని చెప్తారు. ఇంకా అలా ఉదయం అవుతుంది. అప్పుడే పోలీసులకి శరీరం అంతా నల్లగా మారిపోయి బ్రిడ్జి కింద ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉందని ఇన్ఫర్మేషన్ రావడంతో ధ్రువ అండ్ టీం అక్కడికి వెళ్తారు. ఇంకా అప్పటికి కూడా అఖిల గురించి తెలియకపోవడంతో ఈ డెడ్ బాడీ గురించి తెలిసిన అరవింద్ అక్కడికి వచ్చి తన చెల్లెలు వేసుకున్న సేమ్ కలర్ డ్రెస్లోనే ఆ డెడ్ బాడీ ఉండడంతో అది తన చెల్లెలే అని చాలా ఎమోషనల్ అవుతాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ డెడ్ బాడీ చెప్పులు చూసిన అరవింద్ ఇది తన చెల్లెలు కాదు అని, తన చెల్లెలు ఇలాంటి హై హీల్స్ వాడదు అంటాడు. అదే టైంకి అరవింద్కి అఖిల ఫోన్ చేసి ఇంటికి వచ్చాను అని చెప్పడంతో అరవింద్ ఇంటికి వెళ్ళి తనని హగ్ చేసుకొని ఎమోషనల్ అయ్యి రాత్రంతా ఎక్కడికి వెళ్ళావని అడగ్గా దానికి అఖిల డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం నా ఫ్రెండ్ హాస్టల్కి వెళ్ళాము, అయితే రాత్రి ఫుల్గా వర్షం స్టార్ట్ అయ్యి నీకు ఫోన్ చేద్దామంటే అక్కడ నెట్వర్క్ కూడా లేదు అని చెప్తుంది. ఇంకా అదంతా చూసిన అరవింద్కి తన దాకా వస్తే కానీ ధ్రువ సార్ పెయిన్ అర్థం కాలేదు అని కిల్లర్ని ఎలాగైనా పట్టుకోవాలని ఫిక్స్ అయ్యి మళ్ళీ ధ్రువాని కలిసి ఈసారి కిల్లర్ని ఎలాగైనా కనిపెడతానని చెప్తాడు. ఇంకా ధ్రువ అండ్ టీం ఆ దొరికిన అమ్మాయి డెడ్ బాడీ ఎవరిదాని కనుక్కోగా తను డాక్టర్ శాలిని అని, తను ఒక ఫేమస్ కాస్మెటాలజీ సర్జన్ అని తెలుస్తుంది. ఇంకా ఆ కిల్లర్ రమ్యలాగే శాలినిని చంపాక ఫేస్బుక్లో ఒక పోస్ట్ కూడా పెట్టి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మరో పక్క బాగా ఆలోచించిన అరవింద్ ఆ కిల్లర్ ఎవరో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి మళ్ళీ స్విమ్మింగ్ అకాడమీకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లోకి దూకి నీటిలో ఉండి ఆ రోజు కిల్లర్ రూమ్ దాకా వెళ్ళి గుడ్ల గుబని చూసి ఆగిపోతాడు కదా. కానీ ఈసారి ఆ కిల్లర్ రూమ్లోకి వెళ్ళగా ఆ రూమ్లో కిల్లర్ ఉపయోగించే ఇంజెక్షన్స్తో పాటు కిల్లర్ అప్పటిదాకా చెప్పిన వారి ఫొటోస్ని స్క్రాచ్ చేసి ఉండడం గమనిస్తాడు. ఇంకా అప్పుడే ఆ కిల్లర్ ఒక మ్యాగజైన్ మీద ఉన్న అమ్మాయి ఫోటోని స్క్రాచ్ చేయడంతో కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఆ అమ్మాయే అనుకుంటాడు. అరవింద్ కిల్లర్ ఫేస్ చూడాలని చాలాసేపు వెయిట్ చేస్తాడు. అలా కాసేపటికి కిల్లర్ తన ఫేస్కి ఉన్న బ్లాక్ మాస్క్ తీయబోతూ ఉండగా ఇంకా అప్పటికే అరవింద్ తన లిమిట్కి మించి ఊపిరి తీసుకోకుండా నీటిలో ఉండడంతో స్లో కోల్పోతాడు. ఇంకా నీటిలో పడి ఉన్న అరవింద్ని అక్కడి అకాడమీ వారు చూసి హాస్పిటల్కి తీసుకెళ్లి తన చెల్లెలు ఇంకా ధ్రువకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు. ఇంకా అరవింద్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ 24 అవర్స్లో తనకి స్లో వస్తుంది, నో ప్రాబ్లం అని చెప్తాడు. అప్పుడే ధ్రువకి కిల్లర్ని కనుక్కోవడానికి అరవింద్ మళ్ళీ ప్రయత్నించాడు అని తెలుస్తుంది. అలా మరుసటి రోజు ఉదయం ఆ రోజు తనకి స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ కోసం సెలక్షన్స్ ఉన్నాయని గుర్తొచ్చి అరవింద్కి స్లో వచ్చి వెంటనే అకాడమీకి వెళ్ళి సెలక్షన్లో పాల్గొని తను సెలెక్ట్ అయ్యి వెంటనే ధ్రువ దగ్గరికి వచ్చి తను చూసిందంతా చెప్పి కిల్లర్ నెక్స్ట్ చంపబోయేది తననే అని తను మ్యాగజైన్ పై చూసిన ఆ అమ్మాయి ఫేస్ డ్రా చేసి ధ్రువకి చూపిస్తాడు. అరవింద్ డ్రా చేసింది చూసిన ధ్రువకి అది రమ్య బాయ్ ఫ్రెండ్ కార్తికే ఆ మ్యాగజైన్కి ఆ అమ్మాయి కవర్ ఫోటో తీశాడు అని తెలుసుకుని ఆ అమ్మాయి పేరు అండ్ డీటెయిల్స్ తెలుసుకోగా తన పేరు వెన్నెల అని డీటెయిల్స్ తెలుసుకుని కిల్లర్ తనని చంపడానికి వస్తే కిల్లర్ని పట్టుకోవాలని వెన్నెలకు కూడా తెలియకుండా ధ్రువ అండ్ టీం తననే ఫాలో అవ్వగా ధ్రువకి తెలిసే విషయం ఏంటంటే వెన్నెల వెళ్ళి డైరెక్టర్ రాజేష్ని కలవగా రాజేష్ తనతో సారీ వెన్నెల, నేను తీయబోయే పివి సింధు బయోపిక్లో హీరోయిన్ ఇప్పుడు నువ్వు కాదు, ప్రొడ్యూసర్ కూతుర్ని ఫిక్స్ చేశాం, ఇది నా డెబ్యూట్ ఫిలిం, ప్రొడ్యూసర్ కూతుర్ని హీరోయిన్గా పెడితేనే ఈ మూవీని 4 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తామన్నారు అనగా అది విన్న వెన్నెల ఏంటి సార్ మీరు మాట్లాడేది, ఈ మూవీ కోసం మీరే కదా నన్ను అప్రోచ్ అయ్యారు, నా స్కిన్ టోన్ డార్క్ నుండి బ్రైటన్గా
మార్చుకోవడం కోసం ఎంతో పెయిన్ అనుభవించి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. కానీ ఇప్పుడు నన్ను కాకుండా ప్రొడ్యూసర్ కూతురు హీరోయిన్ అంటున్నారు. ప్లీజ్ సార్ ఈ ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే డైరెక్టర్ రాజేష్ నో చెప్పడంతో వెన్నెల అక్క నుండి కోపంతో వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు సాయంత్రం డైరెక్టర్ రాజేష్ ప్రొడ్యూసర్ కూతుర్ని తన మూవీ హీరోయిన్గా లాంచ్ చేయబోతున్నట్లు పార్టీ ఏర్పాటు చేస్తాడు. అదే పార్టీకే వెన్నెల కూడా వస్తుంది. ధృవ అండ్ శృతి దూరం నుండే వెన్నెలని గమనిస్తూ ఉంటారు. మరో పక్క అరవింద్ ధృవ చెప్పడంతో వెన్నెల ఉండే ఫ్లాట్కి వెళ్ళగా ఆ ఫ్లాట్లోనే ఉన్న ఇద్దరు రౌడీలు అరవింద్పై అటాక్ చేయబోగా అరవింద్ వారిని కొట్టి ఆ ఫ్లాట్ అంతా చెక్ చేస్తూ ఉంటాడు. మరో పక్క అదే పార్టీలో ఉన్న కార్తిక్ని చూసిన ధృవ తన దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాగజైన్ కవర్ ఫోటో తీసిన వెన్నెలని మొదటిసారి ఎక్కడ చూసావని అడగ్గా దానికి కార్తిక్ తను ఒక మెడికల్ షాప్లో పనిచేసేది సార్, తన కళ్ళు నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి, అందుకే తనతో ఫోటోషూట్ చేయాలి అనుకున్నా. మొదట తను ఒప్పుకోలేదు కానీ తనని కన్విన్స్ చేసి ఫోటోషూట్ చేసి మ్యాగజైన్పై తన ఫోటో వేశాను. అది చూసిన డైరెక్టర్ రాజేష్కి వెన్నెల నచ్చి మొదట తనని ఒక పైలట్ ఫిల్మ్ కోసం తీసుకుంటాడు. ఇంకా ఇదే ప్రాసెస్లోనే వెన్నెలకి కార్తిక్ నచ్చి తనకి అదే హార్ట్ సింబల్ చైన్ ఇచ్చి ప్రపోజ్ చేయగా దానికి కార్తిక్ తను ఫ్రెండ్గా మాత్రమే తీసుకుంటా అనడంతో అయినా కానీ ఆ చైన్ని కార్తిక్ ఇచ్చి ఉంటుంది. అలా కార్తిక్ జరిగింది చెప్పి వెన్నెల మంచి మోడల్ అయ్యేది కానీ తను చెయ్యకూడని ఒక స్కిన్ క్లినిక్ యాడ్ చేసింది. అది రాజేష్ సార్ క్లోజ్ ఫ్రెండ్ అయిన శాలిని మేడం స్కిన్ క్లినిక్. నిజానికి రాజేష్ సార్ తను తీయబోయే పివి సింధు బయోపిక్ కోసం వెనెలాని సెలెక్ట్ చేసి తన స్కిన్ టోన్ కొంచెం బ్రైట్గా అవ్వాలి అని శాలిని మేడం స్కిన్ క్లినిక్లోనే ట్రీట్మెంట్ చేయించాడు. అలాంటి యాడ్స్లో యాక్ట్ చేయడం వల్ల తన కెరీరే నాశనమైందని చెప్తాడు. అది విన్న ధృవ వెనెలా చేసిన స్కిన్ క్లినిక్ యాడ్ చూసి షాక్లో ఉండిపోతాడు. మరో పక్క అరవింద్ వెనెలా ల్యాప్టాప్లో తన ఫోటో చూసి షాక్ అయ్యే ధృవకి ఫోన్ చేసి సార్ వెన్నెల ఇక్కడ వేరేలా ఉంది, తనతో పాటే ఆ గుడ్లగూబ కూడా ఉంది అని ఆ ఫోటోని తనకి పంపుతాడు. అది చూసిన ధృవ సాదిక్తో పాటు ఎన్కౌంటర్ లిస్ట్లో ఉన్న తన గ్యాంగ్ ఫొటోస్ చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి వెన్నెల పేరు మేఘ, తను సాదిక్ గర్ల్ ఫ్రెండ్. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఆ రోజు ధృవ కూతురు ప్రియాని సాదిక్ ర్యాగింగ్ చేస్తూ నన్ను లవ్ చేస్తావా అనగా దానికి ప్రియా నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అంటుంది. దానికి సాదిక్ మేఘాని చూసి ఇది నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి, తారు రోడ్డులా ఉంది, నువ్వు అంటే దాన్ని ఇప్పుడే వదిలేస్తా అంటాడు. అది విన్న మేఘ 5 సంవత్సరాలుగా తనతో రిలేషన్షిప్లో ఉండి ఒక తెల్లటి అమ్మాయి కోసం తన గురించి అంత చీప్గా మాట్లాడాడని మేఘ కోపంతో రగిలిపోయి ప్రియా కోసమే కదా తనని అవమానించాడు అని తనకి ఉన్న కెమిస్ట్రీ నాలెడ్జ్ ఉపయోగించి తెల్లటి వారు నల్లగా మారి చనిపోయే డ్రగ్ కనిపెట్టి మొదట ప్రియాని తర్వాత సాదిక్కి ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేసి ఉంటుంది. తర్వాత చెన్నైకి వచ్చి మెడికల్ షాప్లో వర్క్ చేస్తూ ఉండగా కార్తిక్ తనని ఫొటోస్ తీసి ఫేమస్ చేస్తాడు. అప్పుడే మేఘ కార్తిక్కి ప్రపోజ్ చేయగా తను నో చెప్తాడు. అయినా కానీ తనకి ఆ చైన్ గిఫ్ట్గా ఇచ్చి ఉంటుంది. కానీ తర్వాత కార్తిక్ అదే చైన్ని తన గర్ల్ ఫ్రెండ్ రమ్య బర్త్డేకి గిఫ్ట్గా ఇస్తాడు. అది చూసిన మేఘ రమ్యని కూడా సేమ్ ప్యాటర్న్లో చంపుతుంది. ఇంకా తర్వాత డైరెక్టర్ రాజేష్ మేఘకి మూవీ ఆఫర్ ఇచ్చి స్కిన్ టోన్ బ్రైట్నెస్ కోసం డాక్టర్ శాలిని స్కిన్ క్లినిక్లో ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తాడు. కానీ తర్వాత హీరోయిన్గా ప్రొడ్యూసర్ కూతుర్నే సెలెక్ట్ చేసినట్టు చెప్తాడు. దాంతో మేఘ చాలా ఫీల్ అవుతుంది. ఇదిలా ఉంటే డాక్టర్ శాలిని తన స్కిన్ క్లినిక్ ఫేమస్ కోసం మేఘాని అడగకుండానే బ్లాక్గా ఉన్న తనని తెల్లగా మార్చాను అని అడ్వర్టైజ్మెంట్లన్నీ పేపర్ అండ్ టీవీ ఛానల్స్కి ఇవ్వడంతో మేఘా గురించి అందరికీ తెలిసి తన ఇమేజ్ ఫుల్గా డ్యామేజ్ అవుతుంది. అదే విషయం డాక్టర్ శాలినిని వెళ్ళి అడగగా డాక్టర్ శాలిని అది నా ఇష్టమని మేఘా గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడడంతో మేఘాకి చాలా కోపం వచ్చి తనను కూడా చంపాలని ఫిక్స్ అయ్యి సేమ్ అదే ఇంజెక్షన్ని వేసి డాక్టర్ శాలిని కూడా చంపేసి తన ఫేస్ మీద యాసిడ్ పోసి ఉంటుంది. ఇంకా అసలు నిజం తెలుసుకున్న ధృవ మేఘా కోసం ఆ పార్టీలో వెతుకుతూ ఉండగా అప్పటికే మేఘా బీచ్లోకి ఫోన్ మాట్లాడడానికి వచ్చిన ప్రొడ్యూసర్ కూతురు వల్లే తనకి ఈ మూవీ ఛాన్స్ పోయిందని, ఈ తెల్లటి వారి వల్లే నాలాంటి నల్లవారికి అవమానాలు అని తనకి అదే ఇంజెక్షన్ ఇచ్చి చంపబోగా అది చూసిన ధృవ తన గన్తో మేఘాని షూట్ చేసి చంపుతాడు. దాంతో అందరూ అక్కడికి రాగా కార్తిక్ మేఘా దగ్గర ఉండే ఆ చైన్ని చూసి రమ్యాని కూడా చంపింది తనే అని అర్థమై చాలా ఎమోషనల్ అవుతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.